హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అన్నమాట. మీ గురించి ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాము. సో, ముందుగా మీకొక విషయం చెప్పాలి. 11/11 పోర్టల్ గేట్‌వే అనేది ఓపెన్ అవుతుంది రేపు. అంటే నవంబర్ 11 అండ్ 11 మంత్ 11 డేట్. సో మామూలుగానే మనకు యాదృచ్ఛికంగా అంటే సడన్గా మనకు ఏంజిల్ నెంబర్ కనిపించడము 11/11 అనేది కనిపిస్తుంది ఒక టైంలో అయినా. సో మీ సెల్లో అయినా లేదు మీ ట్యాబ్లో అయినా ఆ టైం అనేది పర్టికులర్గా మనకు సడన్గా కంటికి కనిపించడం అన్నమాట. మీరేదైనా కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉన్నా, లేకపోతే ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా, ఏంజిల్ నంబర్స్ అనేది మీకు కనెక్ట్ అవ్వడం. ఆ ఏంజిల్ నంబర్ 1111 అనేది ఒక పవర్‌ఫుల్ నంబర్ అన్నమాట. అంటే మీరు ఏదైతే మీ మనసులో మేనిఫెస్ట్ చేస్తున్నారో, మీరు కరెక్ట్‌గానే ఉన్నారు. అండ్ మీకొక సక్సెస్ అనేది తీసుకొస్తుందన్నమాట. కరెక్ట్ వేలోనే ఉన్నారు అనేదైతే చెప్తుంది. అది సడన్‌గా మనకు కనిపించడం అయితే జరుగుతుంది. మామూలుగానే మనకు కనిపిస్తుంది. ఇలా కనిపించిన వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు టైప్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నారు అని అర్థం. మామూలుగానే ఏంజిల్ నంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 99 అని, 88 అని. ఈ 888 కూడా అబండెన్స్ అన్నమాట. సో, అలానే ఈ 888 ఎలా పవర్‌ఫుల్ నంబరో ఏంజిల్ నంబర్, ఈ 1111 కూడా అలానే పవర్‌ఫుల్ నంబరు. సో, ఇది ఏంటి అంటే, ఈ రోజున ఏదైనా మీరు మేనిఫెస్ట్ చేసింది, ఏదైనా మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా మీరు అది నెరవేరాలి అనుకుంటున్నారు. సో, అది మీరు మేనిఫెస్ట్ చేశారు అనంటే మీకు యూనివర్స్ అనేది మీ మేనిఫెస్ట్ అనేది తీసుకుంటుంది. సో, ఈ టైంలో ఏంజిల్స్ అనేది అతి త్వరగా మీ మనసులో ఉన్నది ఏదైతే ఉందో ఆ టైంలో పర్టికులర్గా ఆ టైంలో అనేది మీరు మేనిఫెస్ట్ చేయాలి. సో అది ఎలా చేయాలి అనేది ఈ రెమెడీ అనేది ఎలా చేయాలి అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ మీ మనసులో కోరికలు ఏమేమైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. మీ మనసులో ఎలాంటి కోరికలైనా అవ్వచ్చు. సో రేపటి రోజున మీరు మేనిఫెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అయితే నేను తప్పకుండా వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. మీరు మిస్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా చెప్పుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్పుకోండి. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి రెమెడీ అనేది చెప్తాను. ఎలా చేయాలి, ఏం చేయాలి, మీ కోరిక ఎలా తీరాలి, మీరు కోరుకున్నవి మీ దగ్గరికి ఎలా రావాలి, మీరు ఎదురు చూస్తున్నది మీ దగ్గరికి ఎలా రావాలి. సో అవన్నిటికీ కూడా మీ మనసులో ఉన్న కోరికలకి నేను మంచి బెస్ట్ రెమెడీ అయితే చెప్తాను. రేపటి రోజున మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, సో ఎవరైనా కావచ్చు, మీ లవర్స్ అండ్ మ్యారీడ్, అన్మ్యారీడ్, సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎవరైనా కావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అయ్యారో సో వాళ్ళ గురించి మీరు ఈ రీడింగ్లో తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వీళ్ళ గురించి ఏం థింకింగ్స్ ఉన్నాయి, వీళ్ళని దూరం చేసుకున్నాక వాళ్ళ మనసులో ఏముంది,
ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ఓకే. మీరంటే ఇంత ఇష్టం ఉండి వీళ్ళు ఎలా మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మోసం. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్. మీ గురించి ఈ ఫీలింగ్స్ అయితే మీ గురించి మాత్రమే నేను ఫీలింగ్స్ తీస్తున్నా. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలనుకుంటున్నారు. మళ్ళా రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. ప్రేమ కొత్తగా ఉండాలి. అంటే మళ్ళా న్యూ బిగినింగ్ చేయాలి. కొత్తగా ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది మళ్ళా కనెక్ట్ చేసుకోవాలి. తన తప్పులు ఏదైనా మీ పట్ల చేస్తున్నా కానీ ఆ తప్పులు అనేది ఒక అపాలజీ చెప్పాలి, ఒక సారీ చెప్పాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. సో మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 17, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 50, నెంబర్ 8. ఓకే. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. సో డోంట్ వరీ, అన్ని రాసులు ఉన్నారు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఓన్లీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే, మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఏంటి అంటే చాలా థింక్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. మీ ముందుకు ఏదో ఒక ఆఫర్తో రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళ పట్ల చాలా మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయంట. సో మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేసినా కానీ ఇక్కడ వీళ్ళేంటి అంటే మిమ్మల్ని మోసం చేశారంట. సో ఆ మోసం అనేది మీరు వాళ్ళ కోసము చాలా చాలా బాధపడ్డారంట. అంటే వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము, మీతో కనీసం కొద్దిసేపు 10 నిమిషాలు కూర్చొని కూడా మాట్లాడకపోవడము, మిమ్మల్ని దూరం చేయడము అయితే చేశారంట. ఎందుకు అంటే ఇక్కడ కొంతమంది ఎంతసేపు 10 నిమిషాలు కూర్చుంటే నాకేమొస్తుంది, మీకేం తక్కువ చేస్తున్నాను, మీకు అన్ని విధాలుగా నేను చూసుకుంటున్నాను కదా అని కూడా మీ పర్సన్ ఫాస్ట్లో చెప్పినట్లు ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అంటే మీరు ఫాస్ట్లో ఎంత ప్రేమ అయితే చూపించేవాళ్ళో రాను 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 ఆ ప్రేమ అనేది తగ్గడము, దానివల్ల బాధపడ్డము, మీరు మీకు చాలా పెయిన్ కలగడము, ఆ పెయిన్తో మీరు లేవలేని స్థితిలో కూడా ఇంకా ఉండడం అయితే జరిగింది. సో అంత మిమ్మల్ని ఏడ్పించారంట వీళ్ళు థర్డ్ పార్టీ కోసం. సో వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటున్నారన్నమాట. ఎలా అంటే నేను స్వార్థంగానే ఉన్నాను అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆ థింకింగ్ అయితే ఆలోచిస్తున్నారన్నమాట. మీ రిలేషన్‌లో ఒక కంఫర్ట్‌గా ఉండలేకపోయారంట. ఇప్పుడు ఏదైతే ఉందో మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కావాలనేది మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే వీళ్ళేంటి అంటే
వాళ్ళతోనే మీరు బాగుండాలి తప్ప, ఇంకా ఎవరితో అయినా మీరు హ్యాపీగా ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, లేదు మీరెవరితో అయినా చాట్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఎవరితో అయినా కాల్‌లో ఉంటున్నారా, లేకపోతే మీరెవరికైనా హెల్ప్ చేస్తున్నారా, ఎవరితో అయినా ఎవరినైనా ఇష్టపడుతున్నారా, ఏదైనా కావచ్చు. సో, దీనికి ఒప్పుకోరన్నమాట మీ పర్సన్. సో, ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా అనే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అయ్యుండొచ్చు. సో, అలా కూడా మిమ్మల్ని ఇక్కడ అనుమానించినట్లు, ఏడిపించినట్లు కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది మీ పర్సన్. సో, అలాంటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మోసం చేశాను. నా స్వార్థం నేను చూసుకున్నాను. అంటే వీళ్ళేంటి అంటే ఇక్కడ మీ లైఫ్‌లోకి రావడం కూడా వాళ్ళ అవసరాల కోసమే ఇక్కడ మీ లైఫ్‌లోకైతే వీళ్ళు వచ్చారంట. అంటే వీళ్ళు చాలా పెయిన్ అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సో, వాళ్ళకొక స్టెబిలిటీ కోసం మీ లైఫ్‌లోకైతే రావడం జరిగిందనమాట. సో, ఇక్కడేంటి అనంటే అన్ని విధాలుగా మీ పట్ల మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకి ఇంకా మీ చుట్టూ ఎంతమందున్నా, లేకపోయినా, మీరు ఒంటరిగా ఉన్నా, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళు బాగుంటే చాలు అన్నట్లుగా మీరు వాళ్ళకి వాళ్ళ నీడ్స్ తీర్చడం కోసము మీరు నానా కష్టాలు పడ్డారు, తిప్పలు పడ్డారనమాట. సో, అదైతే గుర్తుంది. అలా మీరు హెల్ప్ చేస్తే కూడా నేను మిమ్మల్ని మోసం చేశాను, నా స్వార్థం నేను చూసుకున్నాను అనుకునే విధంగా గూడా ఇక్కడ పెయిన్ అయితే కలుగుతుంది బాగా. సో, ఏంటి అంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అండ్ రిలేషన్ ఏదైతే ఉందో నాకు తప్ప ఇంకెవరికి దక్కకూడదు అనే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈరోజు ఎనర్జీస్ చాలా బావున్నాయి. సో, నాకు మాత్రమే ఉండాలి, నాకే దక్కాలి అనుకునే విధంగా గూడా ఇక్కడ కనిపిస్తున్నారు మీ పర్సన్. ఇది మీరు లవర్స్ అయినా, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా, మీరు దూరంగా ఉన్నా, వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్నా, కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మళ్ళా కామ్‌గా ఉండడము, మీ మీ రిలేషన్‌లో పాస్ట్‌లో ఏదైతే ఒక కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేదో, మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు కావాలి. మీ రిలేషన్ నిలుపుకోవాలి నేను. నాకు కావాలి మీరు. నాకు తప్ప ఇంకెవరికీ దక్కకూడదు అనుకునే విధంగా గూడా ఇక్కడ థింక్ చేస్తున్నారు. అండ్ మీకేదో ఒక ఆఫర్ తీసుకురావాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో, వాళ్ళకి తెలుసు మీ పట్ల ఏదైతే తప్పు చేశారో, ఆ తప్పు వాళ్ళకి తెలుసు. థర్డ్ పార్టీ కోసమే వీళ్ళు మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని మోసం చేసినట్లు, మిమ్మల్ని ఏడిపించినట్లు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరైతే వీళ్ళ కోసం నిద్రలేని రాత్రులు కూడా ఇప్పుడు కూడా గడుపుతున్నారన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ వాళ్ళు ఏదైతే మీకు మోసం చేశారో అది జెన్యూన్‌గా అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నమాట. అంటే కొంతమంది మీ రిలేషన్‌లో ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ మీకు ఒక అడ్డుగా కూడా నిలుస్తూ ఉండొచ్చు. సో, అది వాళ్ళకు చెప్పుకోలేక ఆ రిలేషన్‌లో నుంచి బయట పడలేక ఇక్కడ మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మీరు ఏదైతే హెల్ప్ చేస్తారో ఆ హెల్పింగ్ కూడా ఇక్కడ గుర్తుకొస్తుందన్నమాట. సో, గుర్తుకొస్తుంది. వాళ్ళకి ఎదురు చెప్పలేరు. ఫ్యామిలీకి ఎదురు చెప్పలేరు. అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురు చెప్పలేరు. మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక ఎవరి వ్యక్తుల కన్నా కనెక్ట్ అయ్యుండొచ్చు. లేదంటే ఈ థర్డ్ పార్టీ ఆహ్, ఒక పర్సన్ అయినుండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ అయ్యుండొచ్చు. సో, వాళ్ళు ఏంటి అనంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఎందుకు అంటే ఒక కంఫర్ట్‌గా ఉండలేక బాధపడుతున్నారన్నమాట. సో, రిలేషన్‌లోంచి నేను బయటపడాలి అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలి. అంటే ఎంత రిస్క్ అయినా నేను ఇక్కడ రిస్క్ తీసుకుంటాను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీరంటే ఇష్టం. చాలా ఇష్టం. ఇంక చెప్పలేనంత ఇష్టమన్నమాట. అంటే అన్‌కండిషనల్ లవ్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే కనిపిస్తుందన్నమాట. అంటే ఈ కప్పుల నిండా కూడా మీ పర్సన్ మీ పట్ల ప్రేమే చూపిస్తున్నారు. అండ్ మీ దగ్గరికి రావాలి. ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత త్వరగా రావాలి అనుకునే విధంగా ఉందన్నమాట ఇక్కడ థింకింగ్ అయితే. సో, న్యూ బిగినింగ్ కావాలి అనేది థింక్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఎవరు అయితే మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్‌కి అంటే మీకొక భార్య లాంటి స్థానము, ఒక భర్త లాంటి స్థానము ఇవ్వాలని
మాటిచ్చారో, సో వాళ్ళని మిమ్మల్ని మిస్ అవుతాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ థింకింగ్ చేయడం అయితే ఆలోచిస్తున్నారు. ఎంత తొందరగా వస్తే అంత మంచిది, ఎంత ఫాస్ట్‌గా వస్తే నాకు అంత మంచిది అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరే కావాలి, మీరుంటే నా లైఫ్‌లో చాలు, అన్నీ నాకున్నట్లే అన్నట్లు ఇక్కడ ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. సో చూసారా ఎంత పాజిటివ్‌గా ఉందంటే రీడింగ్ అంత పాజిటివ్‌గా ఉంది. ఈ రీడింగ్ అయితే మీరు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ సో ఇక్కడ వీళ్ళకి రావాలనేదైతే ఉంది. కానీ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ఆ బాధ ఏంటి అనేదైతే చూద్దాం. Please universe. 10 of cups clarification. Sorry, 10 of swords clarification. 10 of swords clarification, please. 10 of swords clarification, please. ఎందుకు బాధపడుతున్నారు? 10 of wands. సో ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాను కదా, వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేదైతే ఉంది, మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. కొంచెము కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మోసం జరిగిందని బాగా బాధపడుతున్నారన్నమాట. ఎవరినైతే నమ్మారో అక్కడి నుంచి బయటపడాలనేదైతే వీళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ ఈ భారం అనేది వాళ్ళు భరించలేకపోతున్నారన్నమాట. ఈ పెయిన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, ఆ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడ్డము. ఎంతసేపు వాళ్ళకే సపోర్ట్ చేయాలి, వాళ్ళకే న్యాయం చేయాలి, వీళ్ళు ఎక్కడన్నా పోని, ఏమన్నా చేయని, వాళ్ళ తిప్పలు వాళ్ళ ఏడన్నా పడని, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు తిన్నారా, పట్టినారా, వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు బాగున్నారా, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేదైతే ఆ థర్డ్ పర్సన్ అయితే లేరన్నమాట. స్వార్థం. నువ్వు చస్తావా, బ్రతుకుతావా, నాకు అనవసరం, నాకు కావాల్సింది నాకు కావాలి, నాకు చేసి పెట్టు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ని నిలదీయడం అయితే జరుగుతుంది. ఒక స్వార్థంగా ఉంటున్నారు. సో అది భరించలేకపోతున్నారు. చాలా పెయిన్ అయితే కలుగుతుందన్నమాట. ఆ పెయిన్ లోంచి నేను బయటపడాలి అనుకునే విధంగా ఇప్పుడు మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, మీ పట్ల ఏదైతే ఒక స్వార్థంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో, అన్ని విధాలుగా మీరు ఒక హెల్ప్ చేసినా, మిమ్మల్ని మీరు ఒక స్థాయిలో వాళ్ళని నిలబెట్టినా కానీ ఏదైతే వీళ్ళు మూవ్ ఆన్ అయిన ఏదైతే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీతో గొడవలు వేసుకొని మూడవ వ్యక్తి కోసము మిమ్మల్ని చీట్ చేసి, మోసం చేసి, మీ ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఇలానే జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి. అంటే మీ కాలర్ మెసేజ్‌లకి రిప్లై లేదు. ఒక మీ పర్సన్ నుంచి ఒక టెక్స్ట్ లేదు, ఒక కాల్ లేదు, నో కాంటాక్ట్‌లో ఉంటున్నారు. ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. సో అలాంటి వ్యక్తులు కూడా సిచ్యువేషన్ కొంతమంది మీ నుండి భారంగానే మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళు చేసుకున్న కొవ్వుతోనే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసొస్తుంది కాబట్టి ఇక్కడ మీరెంత హెల్ప్ చేశారు, మీరు వాళ్ళకి ఎంత హెల్ప్ చేశారు అనేదైతే ఇక్కడ బాగా తెలుస్తుందన్నమాట. అంటే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక అండగా, భరోసాగా, ఒక తోడు, ఒక గైడెన్స్‌గా నిలబడ్డారన్నమాట. ఇది అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే మీరిచ్చారు వాళ్ళకి. సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అలా హెల్ప్ చేసిన వ్యక్తిని కూడా నేను మోసం చేశాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో ఏదైతే ఇక్కడ ఎంత ఇష్టమైతే ఉందో, సో అక్కడ నుండి బయటపడాలని అయితే అనుకుంటున్నారన్నమాట. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే కంట్రోలింగ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. అందుకే అంత స్ట్రెంగ్త్ చాలట్లేదు వీళ్ళకి. కానీ కొంతమంది మెచ్యూర్డ్ గానే ఆలోచిస్తున్నారు. ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలలో చిక్కుకున్నారో, సో అక్కడ నుండి నేను మూవ్ ఆన్ అవ్వాలి, ఇది నా వల్ల కాదు, ఈ రిలేషన్ నా వల్ల కాదు అనేదైతే ఇక్కడ కొంతమంది మేనిఫెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మేనిఫెస్ట్ ఎలా చేస్తున్నారు? మీరు కావాలి, మీరు దక్కాలి నాకు,
నేను ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకుంటాను. ఏదైతే మీరు వాళ్ళ పట్ల ప్రేమ చూపించారో ఆ ప్రేమను నేను పొందుతాను. మళ్ళా మీ దగ్గరికైతే నేను వస్తాను అనైతే ఇక్కడ మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే నాకు ఇలా కనిపిస్తుంది. మీకైతే అతి త్వరలోనే మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. చాలా ఎంత రిస్క్ అయినా పర్లేదు, రిస్క్ తీసుకుంటాను అనైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఎందుకు అంటే వీళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పులన్నీ ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. మోసం చేశాను అనే ఫీలింగ్ ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎలాగైనా మీ ప్రేమను దక్కించుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ అంత ప్రేమ అయితే మీ పట్ల ఉందన్నమాట. సో రీడింగ్ అయితే ఇది. మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇందుకోసము మీరు తీసుకోవాల్సింది ఒక ఖాళీ వైట్ పేపరు, అండ్ ఒక బ్లూ పెన్ అయినా, రెడ్ పెన్ అయినా, రెడ్ ఇంక్ అయినా, బ్లూ ఇంక్ అయినా మీ ఇష్టం. సో సినమిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ అయితే మీరు సిద్ధం చేసుకోవాలి ముందుగా. అంటే ఇప్పుడు 11 అయితే టైము, రేపు మార్నింగ్ 11 టైము అనేది ఉంటుంది కదా. సో ఆ టయానికి మీరు అలారం అనేది పెట్టుకోవాలి. ఇది మీరు ఎలాంటి మేనిఫెస్టేషన్ అయినా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీ మనసులో ఏదైతే ఉందో, మీ మనసులో ఉన్నది కరెక్ట్గా వ్యక్తపరచాలి. మీ దృష్టి మరియు మీ ఉద్దేశం ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో కరెక్ట్గా 11 టైంలో మీరు ప్రారంభించాలన్నమాట. ఇది మేనిఫెస్ట్ చేయడం, రాయడం. అది ఎలా రాయాలి అనేది అయితే నేను చెప్తాను. మీ మనసులో కోరిక ఏదైనా కావచ్చు. మీరు రిలేషన్షిప్ కోసమా, లేకపోతే ఒక ఉద్యోగం కోసమా, లేకపోతే ఒక ఆరోగ్యం కోసమా, ఒక న్యూ హౌస్ కట్టుకోవడం కోసమా, ఫ్యామిలీలో సంబంధాలు దృఢంగా ఉండడం కోసమా, లేకపోతే మీకు దూరమైన వ్యక్తిని ఆకర్షించడం కోసమా, లేదు ఒక న్యూ పర్సన్ని మీరు గమనిస్తున్నారు, ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనేదైతే వాళ్ళ కోసమా, లేకపోతే ఎలాంటి కోరికైనా ఒక వివాహం కోసమా, ఒక బిజినెస్ కోసమా, ఒక ల్యాండ్ కోసమా, ఎనీ మీ కోరిక ఏదైనా పర్లేదు. సో ఆ కోరిక అనేది మీరు ఇలాంటి ఒక పేపర్ అయితే తీసుకోండి. ఇక్కడ మీ పూర్తి పేరు, నేను ఛానల్ నేమ్ రాశానండి. సో ఇక్కడ మీ పూర్తి నేమ్ రాయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాలి. కనిపిస్తుందా? ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియదు అనుకున్నప్పుడు పుట్టిన ఆ వారమైనా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకొని ఈ కింద ఏదైతే ఉందో 11 అని ఇక్కడ రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మీ కోరిక ఎలా రాయాలి అనేది నేను సైడ్ స్లిప్ ఒకటైతే ఇస్తాను. ఆ స్లిప్ చెక్ చేయండి, ఓకేనా, వీడియోలో. అయితే ఇక్కడ మీ కోరిక ఏదైతే ఉందో, ఇప్పుడు ఓకే, మీరు రిలేషన్షిప్ కావాలి, మీకు దూరమైన వ్యక్తిని ఆకర్షించాలనుకుంటున్నారు. సో ఆ వ్యక్తిని మీరు ఈ వ్యక్తి నా లైఫ్లోకి వచ్చేస్తారు అనేది కాదు, వచ్చేసారు అని ఆ వ్యక్తి నేమ్ రాసుకొని, ఈ వ్యక్తి నా లైఫ్లోకి వచ్చారు, మేము హ్యాపీగా ఉన్నాము. సో అలా 11 టైమ్స్ అయితే ఇక్కడ రాసుకోవాలి. 11 టైమ్స్, ఖచ్చితంగా 11 టైమ్స్ రాయాలి. సో అలా లేదు, మీ జాబ్ ఏదైనా మీకు ప్రమోషన్ రావాలి, సో ఆ నాకు ప్రమోషన్ వచ్చేసింది, నాకు న్యూ జాబ్ వచ్చేసింది అని ఇలా రాసుకోవాలన్నమాట. ఇలా 11 టైమ్స్, ఖచ్చితంగా 11 టైమ్స్ అయితే రాయాలి. ఆ 11 టైమ్స్ రాశాక పూర్తయ్యాక మీ కోరిక ఏదైతే ఉందో వచ్చేసింది అని రాయాలి, మేము హ్యాపీగా ఉన్నాము అని రాయాలి. ఒక ఫ్యామిలీతో ఒకవేళ మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా,
లేదు ఒక నా హెల్త్ బాలేదు, హెల్త్ బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? నాకు బావుంది. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నాను అని ఏదైనా మీ ఎలాంటి కోరికైనా కావచ్చు. 11 టైమ్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. 11 టైమ్స్ రాసాక ఆహ్, ఈ కింద ఏదైతే ఉందో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కావాలంటే. 1176 అని కింద రాసి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అంటే ఇలా రాసుకున్న తర్వాత ఈ సినమిన్ పౌడర్ ఏదైతే ఉందో దాల్చిన చెక్క పౌడర్ ఇది. సో ఈ దాల్చిన మీ ఇంట్లో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో దాల్చిన చెక్క పౌడర్ లేకపోయినా చెక్క అనేది ఉంటుంది. సో పొడైతే రెడీ చేసి పెట్టుకోండి. కరెక్ట్‌గా 11 టైంలో అలారం పెట్టుకొనైనా మార్నింగ్ రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ పౌడర్ రాసిన దాని మీద ఇలా చల్లేసేయండి. ఇలా చల్లేసేయండి. ఇలా చల్లాక మీరు రాసిన దాని మీద ఇన్ఫినిటీ నెంబర్ ఈ చూపుడు వేలుతో ఇన్ఫినిటీ నెంబర్ ఏదైతే ఉందో ఇలా 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 11 టైమ్స్ అయితే రుద్దండి. ఇలా 11 టైమ్స్ అయితే గుర్తుపెట్టుకొని ఎంచుకుంటూ 11 టైమ్స్ అయితే ఇలా రుద్దండి. ఇలా రుద్దాక మీరేం చేస్తారు అంటే ఈ పేపర్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయడం ఏముంది అందరికీ తెలిసిందే కదా. ఇలా ఫోల్డ్ చేయండి. అంటే ఈ పౌడర్ కింద పోకుండా ఫోల్డ్ చేయాలన్నమాట. పౌడర్ అనేది కింద పోవద్దు. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్లో మీరు ఇలా పెట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఇప్పుడు ఏదైతే మీరు రాసుకున్నారో అది తీరిపోయింది అన్నట్లు విజువలేషన్ చేసుకోవాలి. సారీ, విజువలేషన్ చేసుకోవాలన్నమాట. ఇది మీ కోరిక, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనే భావనతోనే మీరు ఉండాలి తప్ప అలా 11 టైమ్స్ అయితే మీరు చెప్పుకోవాలన్నమాట. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ఏ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మళ్ళా చెప్పుకొని థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అని యూనివర్స్కి చెప్పుకొని మీరు దిండి కింద పెట్టుకోవాలి. ఇది పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకోవాలి. ఒకవేళ మార్నింగ్ చేయడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు నైట్ 11 టైం కూడా ఉంటుంది, 2 టైమ్స్ వస్తుంది. సో ఖచ్చితంగా ఆ టయానికి మీకు గుర్తు రాదు అనుకున్నప్పుడు అలారం పెట్టుకొనైనా మీరు చేసుకోండి. సో అలా చేసుకొని మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకొని పడుకోండి. సో మార్నింగ్ ఏం చేస్తారంటే ఇది తీసుకొని ఇలా ఒక దీపమైనా లేకపోతే క్యాండిల్ అయినా ఇలా వెలిగించి ఈ పొడి ఏదైతే ఉందో ఒక బౌల్ పెట్టుకోండి. ఒక బౌల్ పెట్టుకొని ఇలా అయితే కాల్చండి. ఇలా కాల్చి ఇందులో ఏదైతే ఈ బూడిద ఏదైతే వస్తుందో అది యూనివర్స్‌కి ఊదేసేయండి. ఊదేసి ఇది మేము హ్యాపీగా ఉన్నాము, ఇది జరిగింది, మేము హ్యాపీగా ఉన్నాము, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకోండి. దానితో పాటు ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హెల్దీ, ఐ యామ్ వెల్దీ, ఐ యామ్ పాజిటివ్, ఐ యామ్ సక్సెస్, ఐ యామ్ అబండెన్స్. అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, అన్నిటిల్లో కూడా నేను సమృద్ధిగా ఉన్నాను అని అయితే మీరు యూనివర్స్కి చెప్పుకొని యూనివర్స్కి అయితే ఇది ఊదేసేయండి. ఓకేనా అండి? నేను చెప్పింది అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇదైతే చేయడానికి మీరు ప్రయత్నించండి, చేయండి. మీరు కోరుకున్న కోరిక అయితే ఇది జరుగుతుంది. ఎందుకంటే మీ కోరిక న్యాయబద్ధమైనదిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, న్యాయబద్ధమైనదిగా కోరుకోండి. సో మీరు చేసేది ఒక నమ్మకంతో చేయండి.
మీరు యూనివర్స్‌ని ఎంత నమ్ముతారో అంత మీకు తిరిగి ఇస్తుందన్నమాట. ఇది చేస్తే ఇది అవుతుందా? ఆ! ఏమవుతుందిలే. సారీ కట్ అయింది. సో, ఏదో ఒకటి చెప్తారులే, ఏం జరుగుతుందిలే అని మీరు డౌట్‌గా అయితే ఉండొద్దు. సో, నమ్మండి. నమ్మి చేశారు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరెంత ఫీల్ అవుతారో, యూనివర్స్ నాకు చేసింది అని మీరెంత ఫీల్ అవుతారో, యూనివర్స్ అంత తిరిగి మీకిస్తుంది. అన్ని విధాలుగా గ్రోత్ అండ్ సక్సెస్, రిలేషన్‌షిప్ ఏదైనా కావచ్చు. అన్నిటిల్లోనూ మీకొక అబండెన్స్ అయితే తెస్తుంది. సో, ఇది రెమెడీ అయితే ఈ రెమెడీ చేయడానికైతే ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ తప్పకుండా. ఇంకొక టెక్నిక్ గూడా మీకు చెప్పిస్తాను. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ, లవ్ యూ అనైతే చెప్పుకోండి. మీరెంత మేనిఫెస్ట్ అయితే చేసి యూనివర్స్‌ని ఒక హ్యాపీగా, ఒక గుడ్ ఫీల్‌గా అనేది ఫీల్ అవుతారో, యూనివర్స్ అయితే మీకు తిరిగి అనేది ఇస్తుంది. అండ్ 1111 పోర్టల్ అనేది శక్తివంతమైన నంబర్ అన్నమాట. మనకు సాధారణంగా కనిపించినా కానీ మనం ఏదైనా మేనిఫెస్ట్ అంటే ఆ టైంలో ఆ కోరిక అనుకున్నాం అనుకోండి, మనకెందుకు కనిపిస్తాయి ఏంజెల్స్ నంబర్స్ అంటే మనకి మనం ఒంటరి వాళ్ళం కాదు. సో, మీకు నేనున్నాను, మీరు బాధపడొద్దు అనే మనకి ఏంజెల్ నంబర్స్ అనేది అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటాయన్నమాట. ఆహ్, సో, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మామూలుగా ఖాళీగా ఉన్న టైంలోనే మనం మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మనకేదైనా అది జరిగినప్పుడు ఇలాంటి టైంలో 11, 11 పోర్టల్ టైంలో మీరిది చేశారంటే ఒక గుడ్ ఫీల్‌తో చెయ్యాలి. ఒక పాజిటివ్ మైండ్‌తో చెయ్యాలి. సో, ఇలా చేశారు అంటే ఖచ్చితంగా యూనివర్స్ మీకు న్యాయమే చేస్తుంది. ఓకేనా అండి? ఓకే. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే రెమెడీ అయితే కూడా ఇది. థాంక్ యూ అండి. థాంక్ యూ. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్.